అద్దంకి దయాకర్ 2 సార్లు కట్టర్ కాంగ్రెస్ కి నిలబడి మధ్యన విద్యార్థి నాయకుడు వచ్చాడు మన ఉద్యమ సమయంలో వచ్చిన ఆయనను మందుల సామ్యాలు టికెట్ ఎప్పించినా ఎవరు ఇప్పించినా అంటున్నారు స్పష్టంగా చెప్తున్నాడు. రాజగోపాల్ నేను ఇప్పించినా తిరగబడుతున్నా అంటున్నాడు కదా. మరి అద్దంకి దయాకర్ విషయంలో మరి నోరు పారేసుకోవచ్చు. దానికి కారణం ఎవరు? మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అమెరికాలో ఉండి తన తమ్ముడు బీజేపీ పార్టీకి మారితే పార్టీ బిట్టి జాంతానాయి నా తమ్ముడికి ఏంటి అని అమెరికానికి మాట్లాడితేనే కదా కొంచెం పరిశ్రమగా మాట్లాడింది అద్దంకి దయాకర్ మీకు అగ్గ దొరుకుతాడు, లేకుంటే వెంకటస్వామి అడ్డకు దొరుకుతాడు. ఇటువంటి వాళ్ళందరూ ఎందుకు దొరుకుతున్నారు? మిగతా అగ్రవర్ణాల సంగతి ఏంటిది అని మాట వస్తుంది కదా. చాలా మంది సపరేట్ అయ్యారు. ఉదాహరణకు జగ్గారెడ్డి కూడా చాలా విమర్శించినాడే. ఎందుకంటే నిఖిల్ చెప్పినట్టు మనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమని మాట్లాడండి, 50 కోట్లు 100 కోట్లు ఇచ్చి వచ్చింది. ఎవరి మీద ఆరోపణ అయినట్టు? అది అధిష్టానం మీదే కదా. కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప గుణం ఏంటి రోజా గారు, సమస్య ఏమైతే అంటే సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గే కూడా ఏమంటే కాదు ఏంగా ఆయనే అంటున్నాడు కదా. ఎప్పుడన్నా అధిష్టాన వర్గం చెప్తాను, ఆయన జాతీయ అధ్యక్షుడు. అధిష్టాన వర్గం అంటే ఆయన కూడా అందులో భాగం కదా అంటున్నారు. కనుక ఏమంటున్నారు అంటే రాష్ట్రంలో మీరు అన్న 2 ఉన్నాయి, 2 కాదు 3 ఉన్నాయి అంటున్నాడు. పచ్చ పార్టీ మనకు అచ్చ పార్టీ అన్నారు కదా, ఇంకోటి బీఆర్ఎస్ ఫిరాయించిన పార్టీ కూడా ఉంది అంటున్నాడు. చూస్తున్నాం కదా, ఒక్కొక్కరు బయటపడుతున్నారు. వాళ్ళు ఉండమంటున్నారు, వద్దు బాబు మాకు కాంగ్రెస్ వద్దు, మేము మళ్ళీ మా పుట్టింటికి పోతా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు నిన్న అఫిడవిట్ చేసిండే మన దానం నాగేంద్ర ఏమనంటే నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఫిర్యాదు చేయలేదు అంటున్నాను. అనుభవం తత్వం బోధపడ్డట్టు మన లక్ష్మీపుత్రుడు ఎవరు మన పోచారం శ్రీనివాసరెడ్డి సార్ అక్కడ ఎదురులేక చేస్తున్నాడు. అంటే సద్దిమూట విప్పవన్న వాడే గండగొండోడు అన్నట్టు ఇక్కడ జరిగింది ఏంటి, ఒక జీవన్ రెడ్డి బయటపడ్డాడు. ఇంకా అతి త్వరలో చాలా మంది బయటపడ్డట్టుంది. దానికి కూడా అన్నాడు కదా సార్ చిన్నారెడ్డి, నేను భరిస్తున్నా కాబట్టి ఇంకా ఉన్నా, లేకపోతే నేను కూడా జీవన్ రెడ్డి మాదిరిగా ఎప్పుడో వెళ్ళిపోయేవాడిని అని. వీళ్ళందరూ కాంగ్రెస్ లోని గుట్టు విప్పుతున్నారు కదా. ఒక్కటి మాత్రం అనిత గారు సోదరి అనిత గారు చెప్పినట్టు ఏంటంటే అన్ని సబ్సైడ్ ఎలక్షన్ వచ్చినా కలుస్తారు ఉంటాయి. మనం జరిగింది అదే కదా. 2023 ముందు 23 ఎన్నికల కన్నా ముందు కాంగ్రెస్ పార్టీ ఎన్ని లోకల్ తెలుసు కదా మీకు. కనుక అదంతా సబ్సైడ్ అయ్యి ఒకరి మీద కోపంతో ఒకరిని గెలిపించారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోకండి. నిజంగా చెప్పాలంటే బీఆర్ఎస్ అవినీతో లేకుంటే ఆశ్రిత పక్షపాతమో కుటుంబ పాలన ఏదో మొత్తం మీద ప్రజలు అసంతృప్తితో 10 ఏళ్ళు చూసిండ్రు. ఈసారి వద్దనుకున్నారు. వద్దనుకుంటే బీజేపీ అందుకోలేదు, మిమ్మల్ని ఎన్నుకున్నారు. అది కూడా 64 సీట్లతోనే కదా. తర్వాత ఉప ఎన్నికలు కూడా మీరు గెలిపించారు. దీన్ని ప్రజల వైపు నడిపించుకొని పోయి అభివృద్ధి చేస్తేనేమో వచ్చే 5 ఏళ్లకు ఉంటుంది. కానీ ఇప్పటి నుంచే వాళ్ళ అహంకారంతో ఎట్లా ఓడిపోయారు, మీరు అదే పని చేసారు అనుకోండి. మీరు 2 చేస్తున్నారు, అహంకారం ఉన్నది, తర్వాత మీ పార్టీలోనే లుకలు ఉన్నాయి. దీన్ని సబ్సిడీ చేయకపోతే ఇప్పుడే ఇంకో ఫైనల్ ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు కొండా సుస్మితా పటేల్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు పార్టీకి సంబంధం ఉన్నాయా లేదా, చర్యలు ఉంటాయా ఉండవా, మంత్రికి సంబంధం ఉన్నాయా లేవా? ఇప్పుడు వాళ్ళ పిఏ పట్టుబడ్డప్పుడే మనకు సుస్మితా పటేల్ చాలా మాట్లాడింది. దాని మీద వివరణ ఎక్కడ అడగలేదు, తీసుకోలేదు. కొండా సురేఖ గారు కూడా దాని మీద కామెంట్ చేయలేదు. చూసినాం కదా మనం బహిరంగంగా మంత్రి మీద దాడి చేశారు అనేది మాట ఉన్నది. చాలా వరకు అధిష్టాన వర్గం ఇవన్నీ గమనిస్తుంది. ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ ఇవన్నీ చూస్తున్నది. మిగతా అందరికంటే ఇప్పటిదాకా దిగ్విజయ్ ఎప్పటి నుంచి అంతకంటే ముందు ఇన్ఛార్జింగ్ చూస్తున్నా ఈమె వయసు ఉమెన్ ఒక రకంగా చెప్పాలంటే ఉన్నది రిపోర్ట్ చేస్తున్నది. అన్ని చూస్తున్నారు. సబ్కా సున్నా అప్నా కర్నా అని అధిష్టాన వర్గం చూస్తుంది. మంత్రివర్గం నుంచి తీసేసే క్రమంలో 2-3 సార్లు ఆమెకు వేటు పడే అవకాశం ఉండే. సమంత విషయంలో కూడా చూసాం కదా. సమంత విషయాన్ని మొదలుకొని తర్వాత బీసీ కార్డు ఒకటి పెట్టుకొని గెలుస్తున్నారు. నాకు ఆ కులం మీద కోపం లేదు, కానీ ఆ బీసీ కార్డు ఒకటి పనికి వస్తుంది. ఉన్నదే 2 మహిళలు కదా. 2 మహిళలు ఎవరిని తీసేసిన కష్టం కదా. ఇప్పటికే మహిళలకు ఒకనాడు కేసీఆర్ ఇయ్యలేదని ఆరోపణ చేసినా ఇప్పుడు ఉన్నది 2 కదా మొత్తంలో. ఇంకో మాట అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అంటే 2 జరుగుతున్నాయి చూడండి. ఇందులో 5 బయట నుంచి వచ్చిన వాళ్ళు, మంత్రివర్గంలో ఉన్న 16 మందిలో 5 బయట నుంచి వచ్చిన వాళ్ళే కదా. అప్పుడున్నారు ఇప్పుడున్నారు. రాజకీయాల్లో సిద్ధాంత రాహిత్యం వచ్చింది. 2 జాతీయ పార్టీలు ఇదే జరుగుతుంది. మీకు తెలుసు రోజా గారు, ఇప్పుడు మన బీజేపీ కూడా అదే కదా. 3 రకాలుగా మనుషులు ఉన్నారు బీజేపీలో. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, కట్టర్ బీజేపీ వాళ్ళు ఉన్నారు, అట్లానే మీకు మన బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే పాత రోత కొత్త వింత అన్నట్టు వీళ్ళు ముందుకు వస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పుడు పెద్ద విమర్శ ఏంటంటే, ఒకటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా గురు శిష్యుల సంబంధం ఉంది, ఒక రకంగా కొంత తెలంగాణకు అన్యాయం జరుగుతుంది ఆవేదన ప్రజల్లో ఉన్నది. అది ఎవరికి లాభం చెప్పి తర్వాత సంగతి. రెండోది ఏముందంటే, ఉన్నదానిలో రేవంత్ రెడ్డి తన వర్గాన్ని బాగా పెంచి పోషించుకుంటున్నాడు. అక్కడ వాళ్ళందరికి ఇస్తున్నారు. అనిత గారు మొదటి కాంగ్రెస్ ఉండొచ్చు, వాళ్ళ పదవి రావచ్చు. ఒక మాట చెప్పి నువ్వు ఇస్తాను, ఓడిగుడ్డంత బంగారం అని నేను చందమామ మన చిన్నప్పుడు చదువుకున్నా. ఏంటి అది, పదవి పెట్టిన వాళ్ళు ఏమో పెదవులు పూసుకుంటున్నారు, పదవులు రావు వాళ్ళు ఖచ్చితంగా బయటపడతారు. ఎప్పుడో ఒకసారి బయటపడతారు. అందరికి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు, ఏ పార్టీకి సాధ్యం కాదు, ఎక్కడ సాధ్యం కాదు. కానీ ఏమైతుందంటే అచ్చ కాంగ్రెస్ కు అన్యాయం జరుగుతుందనే ఒక ఆక్రోశం
మీరన్నా ఇప్పుడు నేను చెప్పిన 7-8 మంది అందరూ అదే వ్యక్తం చేస్తున్నారు. వాడు చిన్నారెడ్డి కంటే అసలు కాంగ్రెస్ అయితే వాళ్ళు లేరు కదా. కరెక్ట్. మరి ఆయన చెప్తున్నాడు 100 కోట్లు 200 కోట్లు తీసుకొని టికెట్ ఇచ్చాం మేఘారెడ్డికి అంటున్నారు. అట్లాగే కొంచెం తోక జాడించే వాళ్ళను రాజగోపాల్ రెడ్డి పదవి రాకపోతే అనుకుందాం. కొన్ని ఆ వాస్తవాలు మాట్లాడి